ఫ్రెండ్స్, అప్పుల పాలైతే ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మెడపై కత్తి పెట్టినట్టు ఉంటుంది. ముందుకు సాగలేని పరిస్థితి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. తప్పించుకు తిరగడం, నిద్ర రాదు, పారిపోవాలనిపిస్తుంది, ఊపిరి ఆగినట్లై అనిపిస్తుంది. న్యాయపరమైన చిక్కులు, అవమానాలు, ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది. కాలం ఆగిపోయినట్లుంటుంది. బెదిరింపులు, చీదరింపులు, తిట్లు, అవమానాలు, నరకయాతన, అన్నం రుచించదు. ఇలాంటి మానసిక పరిస్థితి మనకు అప్పుల వల్ల వస్తుంది. అన్బేరబుల్, అది మనం భరించలేము. నరక యాతన. ఇలాంటి సిచ్యువేషన్ మనకు రావద్దు అంటే ఫ్రెండ్స్, సాధ్యమైనంత మట్టుకు ఆర్భాటాలకు, హంగులకు మనం చేసే ఖర్చును కాస్త తగ్గించుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, అప్పును నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఎందుకంటే అది ప్రాణాల మీదికి తీసుకువస్తుంది. డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. అప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని అన్నాను కదా. కొందరు ఎలా ఉంటారంటే, ఎవరికి అప్పు లేదండి, ఎవరికి అప్పు లేదు, అందరు ప్రపంచమే అప్పుల మీద నడుస్తుంది, గవర్నమెంటే అప్పుల మీద నడుస్తుందండి, టాటా బిర్లాలకే అప్పు ఉంది, పెద్దగా చెప్పొచ్చారు అంటారా? ఫ్రెండ్స్, పై విధంగా మాట్లాడేవారు, విమర్శించేవారు అప్పుల్లోంచి బయటపడలేక జీవితాలను నరకం చేసుకుంటారు. కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తారు. కరెక్టేనండి, మీరు అన్నారు కదా ఇంతకుముందు, అంటారు కదా కొందరు, ఎవరికి అప్పులు లేవండి, టాటా బిర్లాలకి అప్పులు ఉన్నాయి అంటారు కదా. టాటా బిర్లాలకి అప్పు ఉంది, కాదనట్లేదు. మీరు చెప్పింది కరెక్ట్ అండి. టాటా బిర్లాలకి అప్పులున్నాయి. కానీ వాళ్ళు తెచ్చే 100 రూపాయలకు పెట్టుబడి పెట్టి, వ్యాపారాలు స్థాపించి, పరిశ్రమలు పెట్టి, ఆ 100 రూపాయలతోటి వాళ్ళు 1000 రూపాయలు సంపాదించే ఆలోచనలు, ఆచరించే సంస్థలు, ఫ్యాక్టరీలు, వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది. మన దగ్గర ఏమున్నాయి? వాళ్ళు ఈరోజు ఒక 100 కోట్లు అప్పు తెచ్చారంటే దానితోటి 2000 కోట్లు, 3000 కోట్లు సంపాదిస్తూ, మళ్ళీ కొన్ని వందల మందికి, వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఆ లాభాలను ఆర్జించే తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది. మరి మనకుందా అలాంటి వ్యవస్థ? మనకు అలాంటి వ్యవస్థ లేదు, ఏమీ లేదు. కానీ మనం నరం లేని నాలుక అంటారు కదా, ఎటు పడితే అటు మాట్లాడేస్తాం. ఎవరికి లేవండి అప్పులు? ఎవరికి లేవు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకున్నదేంటి, మనకు లేనిదేంటి? మనం విమర్శిస్తే ఫ్రెండ్స్, ఒక్కటి చేయండి, మీరు మీ జీవితంలో ఎవరిని విమర్శించొద్దండి. విమర్శిస్తే మీరు వెనక్కిపోతారు. డోంట్ క్రిటిసైజ్. మీరు వేలెత్తి చూపితే మీ వైపు ఒకే వేలు చూస్తుంది, కానీ మిగతా 3 వేలు మాత్రం మీ వైపే చూస్తాయి. సో ఫ్రెండ్స్, జాగ్రత్త. ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ క్రిటిసైజింగ్ అదర్స్. అంటే అప్పుల గురించి మీరు విమర్శించడము, అప్పులు ఎవరికి లేవంటూ అప్పుల్ని తక్కువ అంచనా వేయడము. అవసరమైతే డబ్బు ప్రాణాన్ని తీస్తుంది. అంత పవర్ఫుల్ మనీ. ఫ్రెండ్స్, అప్పు నిప్పు లాంటిది, కర్రకు పట్టిన చెదల్ లాంటిది. అప్పు నిప్పు లాంటిది అంటే ఒక్క క్షణం ఊహించుకోండి. మీకు నిప్పు అంటుకుంటే ఏం చేస్తారు? ఒక్క క్షణం ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ అయిపోయి నిప్పును, ఆ అగ్నిని, ఆ మంటను ఆర్పేయాలని ప్రయత్నం చేస్తారు. అదంతా క్షణాల్లో జరిగిపోతుంటుంది. మరి అలా చేస్తాం. అప్పు విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం? నిర్లక్ష్యం ఎందుకు చేస్తాం? మనం మన శరీరానికి అంటిన అగ్గిని, మంటను ఇమ్మీడియట్గా ఆర్పేసినట్టే మనం చేసిన అప్పును తీర్చేయకపోతే ఆ మంట ఎలా మన ప్రాణాల్ని తీసేస్తుందో, పోనీలే అని చెప్పి వదిలిపెడితే అది మెల్లమెల్లగా మన శరీరం అంతా వ్యాపించి మొత్తం మన ప్రాణాన్ని తీసినట్టే అప్పు కూడా మన ప్రాణాలని తీస్తుంది. అంత పవర్ఫుల్ అప్పు. సో ఫ్రెండ్స్, మనం డబ్బు విషయంలో, అప్పు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్. సలసల కాగే నీళ్ళలో ఒక పెద్ద కప్పను తీసుకొచ్చి పడేయండి.
ఆ సలసల మరుగుతున్న నీటిలోకి ఒక పెద్ద కప్పని తీసుకొచ్చి పడేస్తే అది వెంటనే జంప్ చేసి బయటపడుతుంది. ఎందుకంటే అది అంత వేడిని భరించలేక వెంటనే బయటపడుతుంది. అదే ఒక చల్లటి నీటిలో కప్పని వేయండి, కింది నుంచి సన్నగా మంట పెట్టండి, సన్నగా మంట సిమ్లో పెట్టినట్టు మెల్లమెల్లగా వేడి ఎక్కుతుంటుంది స్లోగా. అప్పుడప్పుడు కప్ప కనిపిస్తుంది, అరే ఏదో ఒళ్ళు వేడవుతుంది ఏంటి, ఏదో కొంచెం వేడవుతుంది అని అంటుంది మైండ్. కానీ అప్పుడే క్షణాల్లో ఇంకో ఆలోచన వస్తుంది, మామ ఇది లైట్ ఏం లేదు, టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టుందిలే, బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే కొద్దిగా వేడవుతుంది, ఏం కాదులే కళ్ళు మూసుకో అని చెప్పి మెల్లగా అందులోనే ఉండిపోతే ఆ మంట స్లోగా పెరిగి కలాస్ ఆ కప్ప అందులోనే చనిపోతుంది. అట్లే మన శరీరానికి అంటుకున్న అగ్గి మంట కూడా మనల్ని దహించి వేసినట్టు ఈ అప్పును నిర్లక్ష్యం చేస్తే మా వాళ్ళే, మా మామనే, మా కాకనే, మా బాబాయే ఏమంటాడు, ఏమన్నాడు, నో ప్రాబ్లం, ఇచ్చినా ఇవ్వకున్నా నో ప్రాబ్లం, ఇంకో సంవత్సరం పోయినా ఇస్తాం, వేరే అర్జెంట్ పనులు ఉన్నాయి కదా మళ్ళీ ఇస్తా అనుకుంటూ నువ్వు డ్రాగ్ చేస్తూ పోతే వన్ డే ఇట్ విల్ కిల్ యూ. వాళ్ళు వచ్చి మీద పడతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మనం ఏ కప్పలాగా ఉండాలనుకుంటున్నాం? వేడి నీటిలో పడ్డ కప్పలాగా జంప్ అయిపోయి బయటపడదామా, లేకపోతే ఏమవుతుందిలే, ఏమీ లేదు, నో ప్రాబ్లం, వాళ్ళు మన వాళ్ళే కదా అనుకుంటూ స్లోగా ఉంటే ఒక్కసారి వాళ్ళంతా మీద పడితే తట్టుకోలేని పరిస్థితి. ఇంతకుముందు చెప్పాను కదా, అప్పులుంటే ఎలాంటి పరిస్థితి వస్తుంది, అప్పులైన వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అది చెప్పాను. సో ఫ్రెండ్స్, అప్పును ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు, అప్పును ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయవద్దు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయనకు రాజకీయాలంటే ఎమ పిచ్చి. అతనికి ఉన్న ఉత్సాహాన్ని చూసి, రాజకీయ లక్షణాలను చూసి రాజకీయ నాయకులందరూ ఏం చేశారంటే ఒక ఎలక్షన్లో అతన్ని క్యాండిడేట్గా నిలబెట్టారు. తీరా చూస్తే అతని దగ్గర ఏమి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏముంది, నో ప్రాబ్లం, క్యాండిడేట్ అయితే మంచోడు, నువ్వు పక్కా గెలుస్తావన్నా అని చెప్పి ఒక 20 లక్షలు అప్పిప్పించారు వాళ్ళే. ఎన్ని ఇచ్చారు? 20 లక్షలు అప్పిప్పించారు. దురదృష్టం కొద్దీ మన హీరో ఓడిపోతే అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక తన తల్లిదండ్రులు ఒక 60-70 సంవత్సరాలుగా పంచ ప్రాణాలుగా చూసుకున్న భూమిని, 2 ఎకరాల భూమిని అమ్మి అప్పు తీర్చాల్సిన పరిస్థితి. అప్పు తీర్చేసి ఆ నిప్పును ఆర్పేసుకున్నాడు. పోయింది, 2 ఎకరాలు పోయింది అని చెప్పి అప్పును తీర్చేసిండు. తొందరగా అప్పుల్లోంచి బయటపడ్డాడు. ఇంకొక కుటుంబం ఉంది. వాళ్ళు దే ఆర్ క్రియేటివ్, ఇంటెలిజెంట్, బాగా తెలివిగల వాళ్ళు. ఏదో ఒకటి చేసి సంపాదిస్తామన్న క్రమంలో అప్పు చేస్తూ పోతూ టైం ఇలా డ్రాగ్ అవుతుంది. ఇక బాగా అవుతాం, ఇక లాభాలు వస్తాయి, ఇంకా లాభాలు వస్తాయి, ఇంకా కొద్ది రోజులు అనుకుంటూ ఇచ్చిన వాళ్ళందరి దగ్గర వాయిదాల మీద వాయిదాలు, వడ్డీకి వడ్డీ కడుతూ 1 కోటి రూపాయల అప్పు కట్టిన పరిస్థితి. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్న అప్పులు తీరని పరిస్థితికి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఆ రాజకీయ నాయకుడు తెలివైన వాడా, ఈ తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళ? అప్పును ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దండి, నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్. అది ప్రాణాలను తీసేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది. అందుకోసమే మనం అప్పు అంటే అలర్ట్గా ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో నేను ధీరుభాయ్ అంబానీ ఇంటర్వ్యూ చూసా. పొద్దున వాళ్ళ CFOలు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్, ధీరుభాయ్ అంబానీ గారి వద్దకు వచ్చి, సార్ ఈరోజు ఇది +5 CR అంటే ఇది 5 కోట్ల లాభం, +5 crores, +10 crores ప్లస్ అని చెప్పి వాళ్ళు మొత్తం చెప్తున్నారు. ఇంకొక దాంట్లో ఇంకా ఏమంటాడంటే, తను ధీరుభాయ్ అంబానీ
బాకీలు ఎన్ని ఉన్నాయి, బాకీలు వడ్డీలు ఎన్ని ఉన్నాయి, వడ్డీలు ఎంత కట్టాలి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ అప్పులు కట్టేయండి, అప్పులు తీర్చేయండి, అప్పులు తీర్చేయండి, అప్పులు తీర్చేయండి. అంత పెద్ద కుబేరునికే, ధీరుభాయ్ అంబానీకే అప్పంటే అంత భయం ఉంది. ప్లస్సులు సంతోషంగా వింటూ, అరే ఈరోజు 5 crores వచ్చిందా ఈ సంస్థ నుంచి, ఓకే ఈ గ్రూప్ 5, అది 5, ఇది 5 అని చెప్పి ఇలా వస్తుంటే ఓకే సంతోషపడుతూ ఫస్ట్ అప్పులు తగ్గించేయండి, అప్పులు కట్టేసేయండి, అప్పులు చెల్లించండి. ఒక ధీరుభాయ్ లాంటి వ్యక్తే అప్పుల గురించి అలా అంతా అలర్ట్గా ఉంటే మనం ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? అప్పుల గురించి మనకు శ్రద్ధ లేకపోతే, అప్పులంటే మనకు భయం లేకపోతే. ఫ్రెండ్స్, మీ పరిస్థితి కూడా ఇలా ఉంటే ఫస్ట్ మీ ఈ మైండ్ సెట్ మార్చండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ అప్పుల పాలైన వ్యక్తులు చేసే ఆలోచనలే. విజేతలకు ఉండాల్సిన లక్షణాలు, అప్పు చేసిన వాళ్ళ లక్షణాలు, ధనవంతుడి లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు కనుక మీకు అప్పులుంటే అప్పులను ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని వాటిని చెల్లించేందుకు ఒక ప్రణాళికలు రచించుకోవాలి. ఆ ప్రణాళికల ప్రకారం మనం ముందుకు పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఏంటండి ఇంతకుముందు వేలున్నా, లక్షలున్నా, కోట్లున్నా, 1000 కోట్లున్నా అప్పులన్నీ ఇలా తీర్చేస్తారు, మీరు భయపడకండి అన్నారు, ఇప్పుడేమో భయపెడుతున్నారు ఏమిటి అంటారా? కాదు ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. నిజాలు చెప్తున్నాను, నిజాలు. ఆ నిజాలు మీకు అర్థమైతే అందులోంచి సులభంగా బయటపడగలరు అనే ఉద్దేశంతో ఇవన్నీ చెబుతున్నాను. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను.